చాలా బాధేస్తుంటుంది. పరలోకంకి వెళ్ళిన తర్వాతే మనము ఆ సమయం చూడకుండా ఆరాధించవచ్చు. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్నంతకాలం సమయాన్ని ఏం చేయాల్సి వస్తుంది? మాకు ఎదురుగుండానే ఉంది, మీకు లేదు. మాకు ఎదురుగుండానే ఉంది, మీకు లేదు. దాన్ని చూస్తూనే మేము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి నేను క్లుప్తంగా కొన్ని మాటలను తెలియజేస్తాను. తర్వాత ఆనకు హోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత మనం భోజనానికి వెళ్ళొచ్చు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రభు నోవహుతో ఇలా చెప్తున్నారు, ఏమనంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు కూడా ఓడలో ప్రవేశించండి. దేవుడు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించేవాడు కాదు, తన ఇంటిని అంతటిని కూడా, కుటుంబాన్ని కూడా ప్రేమించేవాడు. మనము మన కుటుంబాలను ఏం చేస్తాం? ప్రేమిస్తాం. మనం మన కుటుంబాలన్నిటినీ కూడా మనం అందరము ప్రేమిస్తాం. అలాగే దేవుడు కూడా మన కుటుంబాలను ప్రేమిస్తాడు. మనల్ని వ్యక్తిగతంగా మాత్రమే కాదు, మన కుటుంబాలను కూడా ప్రేమిస్తాడు. అంటే దేవుడు మనము ప్రేమించే వాటిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. కనుక మనం మన కుటుంబాలను ఎలా ప్రేమిస్తామో దేవుడు కూడా మన కుటుంబాలను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అప్పటి వరకు కూడా నోవాహు యొక్క కుమారుల గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ ఏమీ చెప్పబడలేదు. కానీ నోవాహు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడుగా ఆ తరము వారిలో కనిపించడాన్ని బట్టి నీవు నీ ఇంటి వారు కూడా ఎక్కడ ప్రవేశించమన్నాడు? ఓడలో ప్రవేశించమన్నాడు. అలాగే అపోస్తల కార్యములు, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను ఎందుకంటే సమయం లేదు కనుక, 18వ అధ్యాయము 7వ వచనం, అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. సమాజ మందిరపు అధికారి క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఆ మాటలు ఎంత బాగుంటాయి. అపోస్తల కార్యం మీరు చదువుతున్నప్పుడు, మీరు తర్వాత చదివితే, ఇంటి వారందరితో కూడా ప్రభునందు ఏం చేశారట? విశ్వాసం ఉంచాను. కనుక మరి ఆ కుటుంబం అంతటినీ కూడా దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. మన కుటుంబాలను మనము ప్రేమిస్తాం, భౌతికంగా ప్రేమిస్తాం. దేవుడు వారు రక్షణ పొందాలని ప్రేమిస్తాడు. మనము భౌతికంగా ప్రేమిస్తాం, వాళ్ళు మంచి పరిస్థితులకి రావాలని, వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని, వారు మంచి పొజిషన్లో ఉండాలని ప్రేమిస్తాం. దేవుడైతే ఆ కుటుంబాలు రక్షణ పొందాలని ప్రేమిస్తాడు. వారు ఆ యొక్క ఓడలో ఉండాలని, ఆ యొక్క జలప్రళయం వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా, నోవహు కుటుంబం అంతా కూడా ఓడలో ఉండాలని ప్రభు ప్రేమించి వారిని కూడా ఏం చేశాడు? ఆ ఓడలోనికి మరి ప్రవేశించమని నోవహుతో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందరికీ సుపరిచితమైన మాటలే చెప్తాను. అందులో ఒక్క చిన్న మాటలు అలా చెప్తూ నేను ఆ మాటలను త్వరితంగానే ముగిస్తాను. మొదటగా అపోస్తల కార్యములు 16:31 ఏముంటుందంటే, అందుకు వారు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని ఆ యొక్క జైలర్ అడిగాడు, ఆ యొక్క చెరసాల అధిపతి అడిగాడు. ఇప్పుడు పౌలు శీల ఏం చెప్తున్నారంటే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నీవు రక్షణ పొందుదు అనలేదు. ఏమన్నాడు? నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు శీలలు నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే అక్కడ ప్రశ్న ఏంటంటే, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి? జవాబు ఏం చెప్పాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని జవాబు రావాలి. కానీ ఇక్కడ జవాబు ఏమొచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును. దేవుని యొక్క సంకల్పము నీ ఇంటి వారందరినీ రక్షించాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క ఉద్దేశం మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలని. మనకి ఆ ఉద్దేశం తెలియదు, మనము ఆలోచనతో ఉండము. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను నీ ఇంటి వారిని కూడా రక్షించాలనేది దేవుని సంకల్పం. హల్లెలూయా. ఎప్పుడో దిలీప్ అని రక్షణ పొందారు, ఎప్పుడో మరి ఆనోకు రక్షణ పొందాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. దీనిని మనము ప్రియదేవుని విశాలపరచుకోవాలి. ఇంటి వారు అనగానే మనం ఏం చేస్తాం? 3, 4, 3, 2, 1 అలా లెక్కలేసుకుంటాం. మనము విశాలపరచుకోవాలి మన హృదయాల్ని. మీరు ఎంతగా మీ ఇంటి వారి విషయంలో హృదయాలు విశాలపరుచుకుంటారో వారందరినీ దేవుడు మీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. మొదటిది విశ్వాసము.
నేను ఎక్కువ సమయం చెప్పను కనుక ఇందులోనే ఉండను, అలా బయటకు వెళ్ళిపోయి స్పీడ్గా చెప్పేస్తాను. ఇందాక దేవుని సేవకులు ఆ వాక్యాన్ని పరిచయం చేస్తూ ఒక మాట చెప్పారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ రాహాబు చెప్తుంది వారితోని, ఆ వేగుల వారితో, నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండానట్లు బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. రాహాబు వేశ్య, వృత్తి పరముగా తనొక వేశ్య, కానీ తన హృదయము చూడండి, నేను రక్షణ పొందినట్లు నాకు అనుగ్రహించండి, నాకు ఉపకారం చూపండి అనలేదు. ఎంతమందిని అంటుంది ఆ మాట? అందరూ చదువుదామా. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి, ఈ మాటలు మీరు చెప్పట్లేదు, ఇప్పుడు అక్కడ చూసేనే చెప్పచ్చు. నా తండ్రియు, నా వెనకాల చెప్పండి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఈమె వేశ్య కానీ ఎంత కోరిక కోరిందో చూడండి. మీరేం కోరిక కోరుతారు? మన కోరికలేంటి? మన కోరికలు ఏం కావాలి మనకి? 2025 అంతా కోరిక కోరానండి. ఏంటమ్మా నీ కోరిక? ఒక ఆవిడ చెప్పిందంటే 8 రోజులు ఉపవాసం ఉండి ఫ్రిడ్జ్ అడిగానండి. వెళ్ళు ఫ్రిడ్జ్లో నువ్వు నీ ఇంటి వారు అందరూ ఫ్రిడ్జ్లో ఉండండి. ఏం అడుగుతున్నాం మనం? దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి? నీవు నీ ఇంటివారు, నీ తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ములు వారికి కలిగి ఉన్న వారందరూ రక్షణ. ఒక వేసుకున్నటువంటి ఆలోచన కూడా మనుషులకు రావట్లే. దేవుని హృదయము వేశ్యను చూసి, అందుకే ఆ వేశ్య పేరు ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఆమె ఆశ ఏంటో తెలుసా? నన్ను బ్రతికించు అనేది కాదు ఆమె ఆశ. నేను నా ఇంటివారు, నా తండ్రి ఇంటివారు, కుటుంబీకులు వారికి కలిగి ఉన్న వారందరూ రక్షణ పొందాలి. దేవుడు మన ప్రార్థన చూసి సంతోషించాలంటే, దేవుడు మనల్ని చూసి ఆనందించాలంటే ఇలాంటి ప్రార్థన చేయాలి. వారికి కలిగి ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి. దేవుడు ఎందుకు ఇవ్వడు? మనం అడిగే వాటివన్నీ ఇస్తాడని మనం నమ్ముతాం, కానీ దేవుడు ఏది ఇస్తాడంటే మన ఇంటి వారందరినీ కూడా విశాలపరచుకోవాలి. వారికి కలిగి ఉన్న వారిని కూడా ఏం కోరిందండి బాబు? దేవుడు ఎంత ఆనందించుంటాడు. నా పిల్లలకు లేదు అలాంటి కోరిక, ఇశ్రాయేలుకు లేదు అలాంటి కోరిక. ఒక వేశ్యకుంది ఆ కోరిక. దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడు. ఆ మాట వస్తే ఎంత సంతోషమో మనకు. యెహోవా తన యందు భయభక్తులు గారు వారి కోరికను, నాకు పాస్టర్ గారు ఇది వచ్చిందండి, ఏంటమ్మా నీ కోరిక అంటే, దేవుడు దుఃఖపడే కోరికలు ఉంటాయి మనలో. దేవుడు ఆనందించేటువంటి కోరికలు ఉండవు. ప్రియదేవుని బిడ్డలారా, మన కోరికలు, ఈ యొక్క వేశ్య బయటికి అలాగ ఉంది, కానీ ఆమె హృదయంలో ఎలాంటి కోరిక? ఆమె వాగ్దాన దేశంలో ఉంది. వాగ్దాన దేశంలో నుంచి యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. అలాంటి కోరికలు ఉంటే దేవుడు మనల్ని కూడా అలాంటి స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. నేను ఎక్కువ వివరించిన చెప్పాను కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. తర్వాత అపోస్తల కార్యం 16వ అధ్యాయము 32వ వచనం. ఇంకొక 2 విషయాలు చెప్తే టక్కున వదిలేస్తాను. నేను అలా వివరించుకెళ్తే చాలా సమయం చెప్పచ్చు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 32వ వచనం. అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి చెరసాల అధికారి చెరసాల్లో నుంచి ఎక్కడ తీసుకువెళ్ళాడంటే, ఎక్కడ తీసుకెళ్ళాడు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లలు అప్పుడు ఏం చేస్తారు? మన పిల్లలు ఇప్పుడు పడుకున్నప్పుడు లేపితే మనం ఏమంటాం? మా అబ్బాయి గురించి కూడా నేను ఎవరినో ఎగ్జామ్షన్ ఏం లేదు, పడుకున్నాడు, కొంచెం గట్టిగా మాట్లాడకండి పాస్టర్ గారు. బాబు ఏం చేస్తున్నాడు? బొజ్జున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేశాడు? పిల్లల్ని లేపి ఏం చేశాడట?
వాక్యం వినేటట్లుగా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. వాక్యం వినేటట్లుగా ఆ రాత్రి కొంతమంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళ పిల్లలు రారు పాస్టర్ గారి దగ్గరికి. బాబు అలిసిపోయాడు. నరకంలో అలిసిపోవడం ఏమి ఉండదు, అరుపులే ఉంటాయి. అది గుర్తొస్తే మన గుండెలు బద్దలవుతాయి. నరకంలో అలిసిపోవడం ఏమి ఉండదు, రెస్ట్ తీసుకుంటానికి కాసేపు అనడానికి ఉండదు. ఏమవుతారు నరకంలో? యుగ యుగములు వేదన పడాలి. యుగ యుగములు ఆ నరక వేదనతో ప్రియ దేవుని బిడ్డలారా బాధపడాలనే విషయం మనకు జ్ఞాపకం వస్తే వాళ్ళకి ఎలాగైనా వాక్యం వినిపిస్తాం. వాక్యము ఏం చేస్తుంది అంటే మనుషుల్లో మార్పును, భయమును పుట్టిస్తుంది. దేవుని వాక్యము మనుషుల హృదయాల్లో దేవుని గుర్చిన భయమును పుట్టిస్తుంది. మనం పుట్టించలేం. వాక్యం వింటే వాక్యం వారి హృదయాల్లో భయం పుట్టిస్తుంది. ఆ రాత్రి పిల్లలందరూ కూడా ఏం చేశారు? దేవుని వాక్యము విన్నారు. అపోస్తలులు కూడా వారికి రాత్రంతా ఏం చేశారు? వాక్యం చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాయపడి ఉన్నారు వాళ్ళు, శ్రమపడి ఉన్నారు వాళ్ళు, రాత్రి నిద్ర లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్తున్నారు. చాలాసార్లు దేవుని సేవకుల ఇంట్లోకి వచ్చినప్పుడు మీ పిల్లలకి వాక్యమును వారు చెప్పేటట్లుగా మీరు చేయాలి. చాలాసార్లు చాలామంది ఇంట్లోకి వెళ్తే, ప్రార్థనకు వెళ్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉండరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థనకు ఉండరు. ఏం చేస్తారంటే ఒక నీళ్ళకి వెళ్ళిపోతారు, ఒక పాలకి వెళ్ళిపోతారు, ఒకళ్ళేమో దేనికని వెళ్తారు. బాగా జరిగింది ఫాస్ట్ గారు ప్రార్థన, ఎక్కువ మంది వచ్చారు ఫాస్ట్ గారు. ఎక్కువ మంది వస్తే ఏంటంటే నీకు, నువ్వు వాక్యం వినవు, మీ పిల్లలు వాక్యం వినరు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు అందరూ కూడా అక్కడ ఏం చేశారట? వాక్యం విన్నారు. తర్వాత 14వ వచనము, క్షమించండి, ఆ తర్వాత 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. చూడండి, అక్కడ పౌలు లూదియాకు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు లూదియా ఏం చేసింది? లూదియా ఏం చేసింది? బాప్తిసం పొందింది. అంటే ఆ వాక్యములో పౌలు ఏం చెప్పాడు? ఆ వాక్యంలో పౌలు ఏం చెప్పాడు? బాప్తిసం తీసుకోవాలనే విషయం చెప్పాడు. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. బాప్తిసం గురించి చెప్పాడు. ఆ రాత్రి ప్రియ దేవుని వారికి కూడా అక్కడ చెప్పాడు. ఇక్కడ లూదియాకు కూడా ఏం చెప్పాడు? బాప్తిసము తీసుకోవాలని చెప్పాడు. తన ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. ఫిలిప్ కూడా ఆ దారిలో వెళ్తున్నప్పుడు నీళ్ళు దగ్గర ఆగేసరికి ఆ నపుంసకుడు బాప్తిసం అని ఎందుకు చెప్పాడు? బాప్తిసం గురించి ఫిలిప్ ఏం చేశాడు? చెప్పాడు. కనుక పిల్లలకి బాప్తిసం గురించినటువంటి అవగాహన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఏం చేయాలి? ఒక స్త్రీకి అలా చెప్తే, ఏమనకండి పాస్టర్ గారు, ఆడికి బుద్ధి వచ్చినప్పుడు, ఆడికి అనిపించినప్పుడు, అరే డిగ్రీలోకి వచ్చాక, ఆడికి ఉద్యోగం వచ్చాక, ఆడికి అనిపించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా పాడు చేస్తుంటారో, వాళ్ళకి అనిపించినప్పుడు కాదు, వాళ్ళకి అనిపించేటట్లుగా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ అతనికి అనిపించింది నీళ్లున్నాయి ఆపు అన్నాడు రథాన్ని. లూదియా ఇంటి వారు అందరూ ఏం చేశారు? బాప్తిసం పొందారు. మరొక మాట చూడండి, 34వ వచనం, 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, 33 కూడా చదువు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఫస్ట్ బాప్తిసం ఎక్కడ పొందారు అంటే ఫస్ట్ టైం అక్కడ రాత్రులు బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఎప్పుడు? ఒకవైపు ఏమో వాళ్ళకి గాయాలు ఉన్నాయి, ఒకవైపు ఏమో వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి, ఒకవైపు ఏమో వాళ్ళు భోజనం కూడా చేయలేదు. తెలుసా మీకు? వాళ్ళకి ఏం చేయలేదు? భోజనం కూడా చేయలే. కానీ ఏం చేశాడు? భోజనం చేయకముందు, వాడేం మనిషిరా బాబు, చెరసాల్లో ఉన్నటువంటి అధికారి, ముందు ఏం చేయమంటున్నాడు? మా పిల్లలకి ఏం చేయమన్నాడు? బాప్తిసం ఇవ్వండి. రేపు ఇవ్వచ్చు కదా, పొద్దున్న అయ్యాక ఇవ్వచ్చు కదా. ఆ రాత్రే వారు వాక్యం విన్నారు. తర్వాత ఏమయ్యారు?
బాప్తీసు పొందారు. 34 వచనం, మరియు అతడును అతని ఇంటి వారు అప్పుడు వారి ఇంటికి తోడుకొని వచ్చి ఎప్పుడు భోజనం పెట్టాడు? వాక్యం అయిపోయింది, బాప్తిజం అయిపోయింది, భోజనం. మనం ఎప్పుడు పెడతాం భోజనాలు పిల్లలకి? వాక్యం అయిపోయింది, బాప్తిజం కూడా అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు? ఎవరికి? సేవకులకేమో అప్పుడు భోజనం పెట్టాడు. పిల్లలకి ఎప్పుడు పెడతాం? దేవుని బిడ్డలారా, ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు. ఆ చెరసాల అధికారం చూసి దేవుని హృదయం కూడా రక్షణ అంత ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తికి ఉన్నటువంటి, పౌలుకు ఉన్నటువంటి గాయములు, దెబ్బలు, వీటికి మించి పౌలు కూడా ఏమన్నాడు తెలుసా? నాకు నొప్పిగా ఉంది, పొద్దున్న ఇస్తానని చెప్పలే, రాత్రే బాప్తిజం ఇచ్చేసాడు. హల్లెలూయా. రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆ అధ్యాయం చెప్తుంది. పైపైన చదివితే పైపైనే ఉంటుంది, లోనకి వెళ్తే రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది. ఆ రాత్రే వాక్యం విన్నారు, ఆ రాత్రే బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు ఇంటికి వచ్చి ఏం చేశారట? భోజనం పెట్టాడట. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు మీరు ముందు పెట్టేసి వాళ్ళు వద్దన్నా తినండి పాస్టర్ గారు, తినండి పాస్టర్ గారు, మన ఎవరు ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా భోజనం పెడుతున్నారు, పెట్టండి అమ్మ, మానేయగలరు మళ్ళీ తర్వాత. అలా కాకపోతే ముందు ఏం చేయాలి? ముందు వాక్యం అవ్వాలి, ముందు ప్రార్థన అవ్వాలి, చివరిలో ఏమవ్వాలి? భోజన కార్యక్రమం అంటే చివరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్ధరాత్రి బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది ఎంత ప్రాముఖ్యమైనదో మీకు చెప్తున్న అవకాశం ఒక్కొక్కసారి మనల్ని దాటిపోవచ్చు. ఇది నేను చెప్తుంది కేవలం మన ఇంటి వారికి కాదు. ఇందాకేమన్నది? నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ కూడా ఏమవ్వాలి? అది మనం ఆ పని చేయాలండి, అంతే. ఇంక మిగతా పని మనకి ఇంకేం లేదు. భూమి మీద నువ్వు ఎందుకున్నావు అంటే ఏంటి? మనం ఆ పని చేయడానికి ఉన్నాం, అంతే. హల్లెలూయా. ఎందుకున్నాం? 26వ సంవత్సరంలో ఎందుకున్నావు అని మేము ఎవరిని అడిగారు అనుకోండి, ఈ పని చేయడానికి ఉన్నామని చెప్పండి, అంతే. హల్లెలూయా. 26 అంత ఇచ్చావు ప్రభా, మరలా 26 అంతా ఎంజాయ్ చేసి మరలా 26 లాస్ట్కి వచ్చేసరికి మరలా నెమ్మదిగా కడిగేసుకొని, ఏంటి కడిగేసుకొని? మూతిని, చేతులు, కాళ్ళు కడిగేసుకొని మళ్ళీ 27లోకి ఇంకిదే కడుక్కోవడం వెళ్ళిపోవడం కాదు. మనకు ఒక పని ఉంది. ఏంటంటే మనకు కలిగి ఉన్న వారందరూ రక్షణ పొందాలి. ప్రార్థన, విజ్ఞాపన, మనము ఆ ప్రయత్నం చేయాలి. చివరి మాట ముగించేస్తున్నాను. యెహోషువ గ్రంథం 24:15. చాలా విషయాలు చెప్పాడు అక్కడ. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరిననో నేనునో నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ ఈ మాట చెప్తున్నాడు. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో అది మీ ఇష్టం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. వి నీడ్ టు సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మన కుటుంబం అంతా కూడా దేవుని ఏం చేయాలి? సేవించాలి. దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా దేవుని ఏం చేయాలి? సేవించాలి. వి విల్ సర్వ్ ద లార్డ్. మేము దేవుని ఏం చేస్తామో? సేవిస్తాము, మా కుటుంబం అంతా. యెహోషువ అంటున్నాడు, దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. అది తన యొక్క సమర్పణ, తన జీవితంలో ఉన్నటువంటి ఆశ. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టము. ఇశ్రాయేలు అందరితో చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాము? యెహోవాను సేవించదాం. వాట్ ఎ డిజైర్, ఎంత ఆశ. దేవుని బిడ్డలారా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మన కుటుంబాలతో మనం దేవుని ఏం చేయాలి? సేవించాలి. దేవుని కొరకు మనం అందరమును కూడా మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని మందిరములో, అలాగే దేవుని సేవించుట్లో, ప్రకటించుట్లో కుటుంబాలతో కలిసి దేవుని సేవించాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగించాను. మన వాక్యము చెప్తూ ఉంటే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. హానోకు వాళ్ళ ఇంట్లో ప్రేయర్సలు జరిగేది. చాలాసార్లు మేము ఇక్కడ నుంచి వెళ్తుండేవాళ్ళం. ఒక్కోసారి కొంతమంది వచ్చేవారు, కొంతమంది ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు ఉండేవారు కాదు. మేము ముగ్గురే ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి అనిపించింది దూరం నుంచి వెళ్తున్నాం, ఎవరు ఉండట్లేదు. ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రారు. పాపం వాళ్ళు 15 మందికి ఉండేస్తుండేవారు. ఒక్కోసారి వస్తామని చెప్తారట. చూడండి, కొంతమంది
వస్తామని చెప్తారు, అవతలోడు వండేస్తాడు, యువతడు ఏమవుతుందని చింత ఉండదు వాళ్ళకి. అంతే. కొంతమంది చెప్పరు, వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఈ రెండూ ప్రమాదమే. చెప్పి రాకపోయినా ప్రమాదమే, చెప్పకుండా వచ్చినా ప్రమాదమే. కనుక అక్కడ అలా జరుగుతుండేది. ఒక్కోసారి అంకుల్ గారు వచ్చి బయటకు వచ్చేవారు కాదు, అలా రాను బయటకు వచ్చి కూర్చునేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటకు వచ్చి కూర్చునేవారు. ఒకరోజు వాక్యం వినిసాక ఆయనకి ఏమనిపించో తెలియదు, నాకు 20 రూపాయలు కానుకిచ్చారు. బేటా అని చెప్పి గబగబా తీసి, అమ్మ ఏంటి, ఆదివారం అంతే, సోమవారం అంతే, దేవునికి స్తోత్రం, ఏమనకూడదని మా అమ్మగారు అంటారు. ఇక్కడుంటే ఏమనకుండా ఉండలేము, అక్కడుంటే మళ్ళీ మనకి ఏమనిపించదు. ఇక్కడ ఉంటే అదొకలాగా మంట వస్తుంటుంది, అదేటో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ రోజు వాక్యం విన్నారు, ఏమనిపించిందో తెలియదు. ఆ మనవరాలు పాట పాడింది, ఆ రోజు సంతోషం అయిపోయారు, నాకు 20 రూపాయలు కానుకిచ్చారు. ఇది జరిగిపోయింది కార్యం అనుకున్నాను ఆ రోజే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని ఆత్మ కార్యం చేస్తుంది. చక్కగా 31st రోజు ఆయన చూడగానే నాకు సంతోషం అనిపించింది. బట్టలు తెచ్చారంటే బట్టలు తెచ్చామన్నా. మేము చెప్తుంటే 72లో మేము హోగియా 72 మే హోగియా అంటున్నారు. ఏం హోగి, అక్క వచ్చింది, నాకు మొత్తం అంతా పట్టుకెళ్ళారు, మొత్తం అంతా తీశారు, మొత్తం అంతా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. మీకు విషయం చెప్పనా, మనం ప్రార్థిస్తుంటే ఒక్క ఆత్మ కూడా మన చేతుల్లోంచి జారనోడు దేవుడు. హల్లెలూయా. నాకు అప్పుడు చూసి నాకు ఫెయిత్లో చాలా స్ట్రాంగ్ అయ్యాను ఆ విషయాన్ని చూసి. ఎందుకో తెలుసా, 84 వచ్చింది, 86 వచ్చింది, ఎలాగా అనేటువంటి ఆలోచన వచ్చేది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తుంటే మీ కోరిక అదైతే, మీకు దేవుడు మీ ఇంటిలో ఒక్క ఆత్మను కూడా, మీరు మట్టగడసలు ఉంటాయి, జారిపోతాయి, కొరమేనలు ఉంటాయి, ఎగిరిపోతాయి, కానీ దేవుడు పట్టుకుంటాడు. గేలాలు వేసి లాక్కెళ్ళి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మట్టగడసలు అంటే మీకు తెలియదు, నేను పట్టాను కనుక నాకు తెలుసు. అవి ఇలా పడదాం అనుకోసం చుబుక్కుని ఎగురుతాయి. కొరమేనలు కూడా అవి పెద్దవైపోయాక అవి కూడా ఎగురుతుంటాయి. కానీ అది కొరమేనైనా మట్టగడసలైనా ఏవైనా గేలం పడింది అనుకోండి, నోరు మూసుకొని బుట్టలోకి వస్తాయి. ఆమేన్. గేలం పడితే ఎక్కడికి వస్తాయి? బుట్టలోకి వస్తాయి, కూర అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎప్పుడు చేస్తాడు దేవుడు ఆ పని? మనకు ఆ విషయం ఉండాలి. దేవుడు పట్టేతనే దేవుడు బుట్టలు వేసి ప్రభు అంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాహాబుని చూసి నేర్చుకోవాలి, తన ఆ చెరసాల అధికారం చూసి నేర్చుకోవాలి. పిల్లలందరికీ వాక్యం చెప్పించాడు, పిల్లలందరికీ బాప్తిసం ఇప్పించాడు. హల్లెలూయా. ఎప్పుడు? రాత్రి. మన పిల్లల్ని ఇప్పుడు లేపితే ఏం చేస్తారు? కాల్తో తినేస్తారు మన పిల్లలు. తెలుసా మీకు? లేపండి వాళ్ళు పొద్దున్నే కలుతా పని లేదు. మావాడు అంటున్నాడు ఒకసారి పొద్దున్న రాత్రే చెప్పాలి నువ్వు కాయగూరలకు వెళ్ళాలని. పొద్దున్న చెప్పకూడదా? మొన్న ఒకసారి అలాగే రాత్రి చెప్పేసాం, లేకలేదు, పొద్దున్న బజార్కి వెళ్ళలేదు. మరి రాత్రే చెప్పారు కదరా అంటే, ఇలా వీళ్ళకి మాటలు వచ్చేసాయి. ఏమంటారు ఎప్పుడైనా ఉదయం లేపితే? రాత్రే చెప్పాలి నువ్వు కాయగూరలకు వెళ్ళడానికి. ఎప్పుడు చెప్పాలి? మరి రాత్రే చెప్తే ప్రతి దాంట్లోనూ కూడా మనము చాలా తెలివి ఎక్కువైపోయింది. మనం అండర్లైన్ చేసేస్తాం ప్రతి దగ్గర కూడా కదా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు దగ్గర మనం జిత్తులు మారి నక్కలాగా వేయకూడదు. అర్థమైందా? ఆ నక్కతో చెప్పండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు ఏ రోజుతో చెప్పాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కుటుంబాలను మనకు అప్పగిస్తాడు. మన చుట్టూ మన అన్నదమ్ములు, మన వాళ్ళకి కలిగిన వారు అందరినీ అప్పగిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ వాగ్దానం పట్టుకొని దేవుణ్ణి వేడుకుందాం. ఆమె